హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి. ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పేపర్స్ అనేది అందించడం జరుగుతుంది. నెక్స్ట్ షిఫ్ట్లలో ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి, మీకు ఎగ్జామ్కు ఉపయోగపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ కానీ మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎగ్జామ్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయో వాటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. వాటి బేస్డ్గా ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పీడిఎఫ్స్ మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ప్రశ్న చూద్దాం. 68వ గ్రామీ అవార్డ్స్ 2026లో బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే ఒలివియా డీన్ అనే వ్యక్తి గెలుచుకోవడం జరిగింది. ఓకేనా, తర్వాత మనం కొన్ని పాయింట్స్ అయితే చూద్దాం. ఈ అడిషనల్ పాయింట్స్ మీకు ఉపయోగపడతాయి ఎగ్జామ్కి. 68వ గ్రామీ అవార్డ్స్ 2026లో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగితే మనకి ఈ యొక్క ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? బ్యాడ్ బన్నీ. ఓకేనా, బన్నీ అనే పదాన్ని మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా సాంగ్ ఆఫ్ ది ఇయర్ గురించి మీకు అడిగితే బిల్లీ ఎలిష్ మరియు పినియాస్ ఓ కానెల్. ఓకేనా, వీళ్ళకి లభించడం జరిగింది, వీళ్ళు గెలుచుకోవడం జరిగిందనమాట. తర్వాత గ్రామీ అవార్డు గురించి అడిగారు అనుకోండి. ఈ గ్రామీ అవార్డుకు సంబంధించినటువంటి అవార్డు అనేది ఎవరికి ఇస్తారు అంటే సంగీత రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఆర్ ది ఫేమస్ ఫోక్ డాన్సెస్ ఆఫ్ హర్యానా కాల్డ్? హర్యానాలో మనకి ప్రసిద్ధి చెందినటువంటి జానపద గీతాలను ఏమని పిలవడం జరుగుతుంది అంటే రాగిని అని చెప్పేసి పిలుస్తారు. ఏమని? రాగిని అని పిలుస్తారు. ఇక కొన్ని పాయింట్స్ మిగిలినటువంటి బౌల్, లావణి, కజ్రీ గురించి చూసినట్లయితే రాగిని గీతాలు ప్రధానంగా ధైర్య సాహసాలు, పురాణ గాథలు మరియు సామాజిక అంశాల ఆధారంగా అయితే ఉంటాయి. అదేవిధంగా కజ్రీ అనేది ఉత్తరప్రదేశ్కు సంబంధించిందండి. అదేవిధంగా బీహార్ ప్రాంతాలకు, ఉత్తరప్రదేశ్కు ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించిందనమాట. అయితే ఇదొక జానపద గీతం అనమాట. తర్వాత లావణి అనేది మహారాష్ట్రకు చెందినటువంటి ప్రసిద్ధి జానపద కళారూపం. తర్వాత బౌల్ ఇదేంటంటే పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి సంగీత సాంప్రదాయం. నర్మదా నది తీరాన హర్షవర్ధనుని ఓడించినటువంటి చాళుక్య రాజు వచ్చేసరికి మనకి రెండవ పులకేశి ఓడించడం జరిగిందనమాట హర్షవర్ధనుని. అయితే మనకి ఈ యొక్క యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడిగే అవకాశం ఉంది. అది మనకి 618 నుంచి 619 క్రీస్తు శకం ఈ యొక్క మధ్యకాలంలోనే జరిగిందనమాట. ఓకేనా, ఈ విజయం తర్వాత రెండవ పులకేశికి పరమేశ్వర అనే బిరుదు కూడా ఇచ్చారు. ఓకేనా, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పులకేశ్ అనే వ్యక్తి మనకి బాదామి చాళుక్య వంశాల్లోనే అత్యంత శక్తివంతమైనటువంటి రాజు అనమాట. పౌరసత్వ చట్టం 1955లోని ఏ సెక్షన్ కింద భారత ప్రభుత్వం ఒక వ్యక్తి పౌరసత్వాన్ని రద్దు చేయవచ్చు అంటే మనకి ఇక్కడ సెక్షన్ 10 ప్రకారం ఒక వ్యక్తి యొక్క పౌరసత్వాన్ని రద్దు చేయవచ్చు. ఈ పాయింట్స్ ఒకసారి చూసుకోండి. మోసం ద్వారా పౌరసత్వం పొందిన లేకపోతే దేశ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడిన ఈ సెక్షన్ కింద పౌరసత్వం అనేది రద్దు అవుతుంది. తర్వాత సెక్షన్ 6A అనేది అస్సాం ఒప్పందం ద్వారా వచ్చినటువంటి వలసదారులు ఎవరైతే ఉంటారో వలసదారులకు సంబంధించినటువంటి పౌరసత్వం ఉంటుంది కదా, వారికి సంబంధించింది సెక్షన్ 6A. తర్వాత భారత పౌరసత్వం 5 పద్ధతుల ద్వారా పొందవచ్చు అనమాట. అది చూస్తే మనకి ఇక్కడ జన్మత్వం, వారసత్వం, నమోదు, సహజీకరణం మరియు భూభాగాల విలీనం. ఈ క్వశ్చన్ చూడండి. మొక్కలలో నీటి రవాణా వేటి ద్వారా జరుగుతుంది? జైలం ద్వారా జరుగుతుంది. మొక్కలలో నీటి రవాణా అనేది జైలం ద్వారా జరుగుతుంది. మనకి ఇక్కడ చూస్తే జైలం కణజాలం వేర్ల నుండి నీరు మరియు కణజాల లవణాలను మొక్కలపై భాగాలకు చేరుస్తుందన్నమాట. తర్వాత ఫ్లోయం గురించి చూస్తే ఫ్లోయం ఆకులలో తయారైన ఆహారాన్ని మొక్కల్లోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది ఫ్లోయం అనేది.
ఓకేనా. ఆహారాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఫ్లోయం, వాటర్ని అయితే జైలం. ఈ పాయింట్ కూడా చూడండి. జైలం మరియు ఫ్లోయం రెండింటిని కలిపి నాలిక కణజాలం, వెస్క్యులర్ టిష్యూ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఖజురహోలోని లక్ష్మణ్ దేవాలయంలో విష్ణుమూర్తి ఏ అవతారంలో కొలువై ఉన్నారు అంటే వైకుంఠ చతుర్మూర్తి అవతారంలో అయితే కొలువై ఉన్నారనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ విగ్రహానికి 4 తలలు ఉంటాయి. ముందు భాగంలో మనిషి, సింహం, వారాహం మరియు వెనుక వైపు కపిల రూపం అనేది ఉంటుంది. ఓకేనా. ఈ ఆలయం చందేల వంశ రాజుల కాలంలో నిర్మించబడింది. తర్వాత పూరి జగన్నాథ ఆలయంలో విష్ణువును జగన్నాథుడిగా, తిరుపతిలో బాలాజీగా పూజిస్తారు. FAO నివేదిక 2025 ప్రకారం మొత్తం అటవీ విస్తీర్ణంలో భారత్ అనేది ప్రపంచంలోనే ఎన్నవ స్థానంలో ఉంది అంటే 9వ స్థానం, 9th ప్లేస్లో అయితే ఉందన్నమాట. భారతదేశం మొత్తం అటవీ విస్తీర్ణం సుమారు 72.74 మిలియన్ హెక్టార్లు అనమాట. అటవీ విస్తీర్ణం పెరుగుదల రేట్లో మనకి భారత ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. ఓకేనా. అటవీ విస్తీర్ణ పెరుగుదల నెట్ గెయిన్లో ఓకేనా 3వ స్థానంలో ఉంది ప్రపంచంలోనే భారత్ అనేది. తర్వాత ప్రపంచంలో అత్యంత అటవీ విస్తీర్ణ కలిగినటువంటి దేశం వచ్చేసరికి రష్యా. కంప్యూటర్ వ్యవస్థలో BIOS యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. BIOS అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అనమాట. ఈ యొక్క BIOS అనేది కంప్యూటర్ మదర్ బోర్డుపై ఉండే ఒక ఫార్మ్వేర్ అనమాట. ఇదొక ఫార్మ్వేర్. కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు హార్డ్వేర్ భాగాలను తనిఖీ చేసే పోస్టు ఏదైతే ఉంటుందో ఈ యొక్క పోస్ట్ను ఇది నిర్వహిస్తుందన్నమాట. ఇది హార్డ్వేర్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ మధ్య అనుసంధానకర్తగా పనిచేయడం జరుగుతుంది. హూ డిస్కవర్డ్ ది ఎలక్ట్రాన్ కనుగొన్న శాస్త్రవేత్త వచ్చేసరికి జేజే థామ్సన్ అనమాట. 1897లో క్యాథోడ్ కిరణాల ప్రయోగం ద్వారా ఎలక్ట్రాన్లను కనుగొనడం జరిగింది. ప్రోటాన్ను ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ గుర్తుపెట్టుకోండి ప్రోటాన్లకు సంబంధించి. న్యూట్రాన్లు వచ్చేసరికి జేమ్స్ చాడ్విక్. ఓకేనా. న్యూట్రాన్స్ వచ్చేసరికి జేమ్స్ చాడ్విక్, ప్రోటాన్స్ వచ్చేసరికి రూథర్ఫర్డ్, ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి మనకి జేజే థామ్సన్. ఈ ఎలక్ట్రాన్ అనేది రుణావేశం కలిగిన పరమాణు కణం అనమాట. నెగిటివ్ ఛార్జ్ కలిగినటువంటి పరమాణు కణం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఏంటి? అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత చదరపు కిలోమీటర్లో చూసుకుంటే 17 మంది ఉంటారనమాట. ఓకేనా. అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం వచ్చేసరికి బీహారు 1102 మంది. అత్యల్ప జనాభా గల రాష్ట్రం అడిగారనుకోండి సిక్కిం రాష్ట్రం తక్కువగా అనమాట. తర్వాత అత్యధికంగా జనసాంద్రత గల కేంద్ర పాలిత ప్రాంతం వచ్చేసరికి అండమాన్ అండ్ నికోబార్. ఓకేనా. మీకు ఇంకొన్ని క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇస్తాను ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చానని చెప్పాను కదా, గ్రూప్లో ఎవరైనా జాయిన్ అయినట్లయితే జాయిన్ అవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.